అల్లు అర్జున్ రీసెంట్గా మళ్ళీ పాత గాయాన్ని రేపాడు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. దాని గురించి మాడదాం అనేసి వీడియో. రీసెంట్గా కూడా ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక వీరాభిమాని నాతో కొన్ని గంటల క్రితమే మాట్లాడుతూ మళ్ళీ గెలికాడు, అల్లు అర్జున్ గెలికాడు, ఎందుకు గెలికాడు ఇప్పుడు ఆ విషయం అనేసి. సరే, మనం ఫస్ట్ నుంచి చూస్తే చెప్పను బ్రదర్ అనే కాన్సెప్ట్ నుంచి కూడా అల్లు అర్జున్కి మెగా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య ఒక అగాధం ఏర్పడింది. ప్రతి ఆడియో ఫంక్షన్లో ఇసిగిస్తుంటే పవర్ స్టార్ నా అనమ్మని అప్పుడు అతను నేను చెప్పను బ్రదర్ అన్నాడు. నిజంగా అంటే అంశాల వారీగా మనం ఏ షోస్ అని చూడాలి కాబట్టి ఆ అంశాల వారీగా చూస్తే డెఫినెట్లీ తప్పలేదు అల్లు అర్జున్ అట్లా అంటంలో. ఆ ఒక సందర్భంలో నాగబాబు కూడా విసుక్కున్న పరిస్థితి ఉంది. బట్ ఆయన అంటే మరీ ఓన్ బ్రదర్ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. సరే, అల్లు అర్జున్ని కాస్త చిరంజీవి చెట్టు నేడు నుంచి వచ్చాడు అనే ఫీలింగ్తో చూస్తారు కాబట్టి కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. అది అక్కడి నుంచి రేగి మొన్న ఎలక్షన్ టైంకి పీక్కి వెళ్ళింది. శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్ళి నంద్యాల పైగా వెళ్ళి ఆయనకి సపోర్ట్గా నిలబడడం తప్పలేదు, కానీ నిలబడినంత మాత్రాన మీడియా మైక్ పెట్టగానే ఆయన నన్ను ఏమో రమ్మని అడగలేదు, నేనే వచ్చాను ఇష్టంగా అని. అంటే కొన్ని మాటలు అల్లు అర్జున్ ఎందుకు అట్లా మాడతారో అర్థం కదా నాకు. సరే, మొత్తానికి అది అక్కడి నుంచి కాకరేగుతూ వచ్చింది. 4 నెలల క్రితం జరిగింది. అది మే 12 తారీఖు 11 తారీఖు జరిగింది. ఆ తర్వాత మే 13 ఎలక్షన్ అయిపోయింది. జూన్లో రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు జూలై ఆగస్టుకి వచ్చాం మనం. అంటే 3 నెలలు అయింది ఆల్మోస్ట్. అటు ఇటు 3 నెలలు దాటింది, 4 నెలలకు ఎంటర్ అయ్యాం. సో ఈ 4 నెలల నుంచి కూడా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ గొడవలు అనేవి ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ నడుస్తూనే ఉన్నాయి. ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేసి చాలామంది క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది అల్లు అర్జున్. అయితే రీసెంట్గా దాని గురించి మాట్లాడాడు. మరి ఇన్ జనరల్గా ఆయన సమాధానం చెప్పారో కానీ స్టేజ్ మీద మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని రావు రమేష్ సినిమా ఒకటి వస్తుంటే దాన్ని సుకుమార్ వైఫ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, అంటే స్పాన్సర్ చేస్తున్నారు, పర్చేస్ చేసి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ హెల్ప్తో. సో అలా చేస్తున్న సందర్భంలో ఏం చేశారంటే వీళ్ళు ప్రెస్ మీట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్, దానికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్. మరి అల్లు అర్జున్ లాంటి ఒక సూపర్ స్టార్ హీరో అల్లు చీఫ్ గెస్ట్గా వస్తే సినిమా బాగా పబ్లిసిటీ వస్తుంది జనాల్లో అనేసి అట్లా చేస్తారు కాబట్టి వచ్చారు, ప్రమోట్ చేస్తారు, సినిమా గురించి బాగానే ఉంది. మాట్లాడినప్పుడు సుకుమార్ వైఫ్ ఇట్లా మనకు కావాల్సిన వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి, ఒక సిస్టర్ లాంటిది కాబట్టి నేను ఇట్లా రావాల్సి వచ్చింది, నన్ను నమ్మిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు అన్నప్పుడు నేను వెళ్తానబ్బా అన్నట్టు కొంచెం టోన్ గట్టిగానే చెప్పి మళ్ళీ వెంటనే నార్మల్ చేసి మీ అందరికీ తెలిసిందే ఆ విషయం అనేసి సైలెంట్గానే క్లోజ్ చేశారు తప్ప అక్కడెక్కడ కూడా అల్లు అర్జున్ కావాలని కెలికినట్టు నేను పర్సనల్గా అసలు తొక్క కూడా అనుకోవట్లేదు. నాకు అట్లా ఏమో అనిపించలేదు. బట్ మనందరికీ ఏంటంటే ఫాలో అవుతున్నాం కాబట్టి టాపిక్ మాటికి మైండ్లో అల్లు అర్జున్ ఏం మాట్లాడినా అదే తడతా ఉంటుంది. అందులో వింతేం లేదు. పాయింట్లో అట్లా అనిపించవచ్చు, కానీ ఇంటెన్షనల్గా అట్లా అనేవాడైతే ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తాడు, ఇంకోటి అంటాడు. అండ్ చెప్పింది కరెక్ట్. అల్లు అర్జున్ నమ్మిన వాళ్ళ కోసం, ఇష్టపడిన వాళ్ళ కోసం వెళ్ళడంలో తప్పులేదు. అది అయితే ఇప్పుడు సందర్భాలు వేరు సందర్భాలు. ఇక్కడ సినిమా అనేది మన జీవితాలను ఏమి ప్రభావితం చేయదు కదా, పాలిటిక్స్ అన్న ప్రభావితం చేస్తాయి గట్టిగా. సో పాలిటిక్స్లో ప్రభావితం అవుతూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ బాగాలేదని పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ ఒక పక్క నమ్ముతూ, నాగబాబు కానీ అందరూ నమ్ముతూ ఒక తాటి మీద ఉన్నప్పుడు ఆపోజిట్గా అల్లు అర్జున్ వెళ్ళటం, అదే రోజు పిఠాపురంలో రామ్ చరణ్ వెళ్తున్నప్పుడు వెళ్ళటం అనేది కూడా డెఫినెట్లీ ఒక కాంట్రవర్సీ థింగ్ అవుతుంది. అలా తెలిసి కూడా మైక్ పెట్టగానే మీడియా వాళ్ళు ఆయన రమ్మలేదు, నేనే వచ్చాను అభిమానంతో అంటే, ఇందాక సందర్భం తీసుకుంటే సినిమా పరంగా మనకు ఎటువంటి నష్టం ఉండదు. అండ్ ఆవిడ ఆల్రెడీ ఇన్వైట్ చేశారు, సుకుమార్ వైఫ్ డిస్ట్రిబ్యూషన్, సుకుమార్తో సినిమా చేస్తున్నాడు. చిన్న కంపల్షన్స్ వెళ్ళటం వేరు, సినిమా అనేది వేరు, పాలిటిక్స్ అనేది వేరు. కానీ అక్కడ వెళ్ళటమే ఎక్కువ. అంటే వెళ్ళిన తర్వాత మైక్ పెట్టగానే అట్లా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గురించి అక్కడ ఎత్తకపోవడం, ట్విట్టర్లో ట్వీట్ చేసి ఊరుకోవడం, పవన్ కళ్యాణ్ గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఎక్కడ మాట్లాడకపోవడం, ఇవన్నీ మనం అనేక రకాల ఇన్సిడెంట్స్లో, అనేక రకాల ఇష్యూస్లో చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా ఈ స్మగ్లింగ్ చేసేవాళ్ళు హీరోలు అయిపోయారు, ఇదివరకు ఫారెస్ట్ ఆఫీసర్లు హీరోలుగా ఉండేవారు. అండ్ ఆ సందర్భంలో కూడా నేను ఇదే చెప్పాను, మీన్ చేసి పవన్ కళ్యాణ్ పుష్ప2ని టార్గెట్ చేశాను ఉండడు. డెఫినెట్లీ అది 100% ట్రూ కదా. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ని హీరోగా చూపించడం మానేసి విలన్స్ని కేజీఎఫ్లో, పుష్ప2లో ఇంకోటి వీళ్ళని ఇప్పుడు ఓజీ వస్తుంది పవన్ కళ్యాణ్, అది కూడా అట్లాగే ఉంటుంది. పంజా అట్లాగే కదా, విలన్సే కదా వాళ్ళందరూ, మాఫియా కదా వాళ్ళంతా. సో అట్లాంటి సినిమాలు తయారవుతున్నాయి, మంచి సినిమాలు పోయిన ఉద్దేశంతో అన్నాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ అని నేను అనుకున్నాను. అలాగే ఈరోజు కూడా అల్లు అర్జున్ ఆ ఇంటెన్షన్తో ఏమనలేదు, తను ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, దాంట్లో ఏముంది అని చాలా క్యాజువల్గా చెప్పాడని. మళ్ళీ అది ఎక్కడ డైవర్ట్ అయిద్దో, వేరేలాగా వెళ్తుందని వెంటనే కవర్ చేసి నార్మల్గా కూడా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. సో కెలికాడు అల్లు అర్జున్ అనేది నేనైతే పర్సనల్గా ఏమాత్రం కూడా నమ్మట్లేదు. సో మీకేమనిపించింది ఈ అంశం మీద? మీరు ఏదైనా వేరే వెర్షన్ ఉండొచ్చు కదా మీకు,
నేను అనుకుందే అనుకోవాలని ఉంది. సో వేరే వెర్షన్ ఏమనిపించిందో కామెంట్ చేయండి.